అందరికీ జవాబండి. సో నిన్న ఎక్కడి దాకా చదివాం ఒక్కసారి చిన్న జస్ట్ లాస్ట్ వీక్, ఎందుకంటే వారం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎక్కడుంటామో కొంచెం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇరుచి గారి వాళ్ళ సోదరి ఆవిడ ఈ విధంగా చెప్తున్నారనమాట. అంటే ఆ రోజు బయలుదేరారు, డిసెంబర్ 8వ తారీఖు నాడు బయలుదేరుతున్నారు. బయలుదేరేటప్పుడు గైమయ్య గారికి బాబా ఏం చెప్పారంటే బ్రెడ్కి వెన రాసుకుని తినమన్నారు. ఆవిడ పచ్చి బ్రెడ్ తిన్న ఆవిడకి కొంచెం ఇబ్బంది. ఆవిడ ఏం చేసిందంటే దాన్ని కాల్చుకుని తింది. నేను మిమ్మల్ని బ్రెడ్ కాల్చుకోమని చెప్పానా, మీరు కొత్త కొత్తవి ఎందుకు చేస్తున్నారని చెప్పేసి బాబా ఆవిడని చాలా తిట్టారు కూడా. ఆవిడని, ఎవరిని, గైమయ్య గారిని గట్టిగా గద్దించారు. సో అదేంటంటే ఆ విధంగా బాబా ఆవిడకి, అంటే బాబా తాలూకు డిసిప్లిన్ ఏ విధంగా ఉండేదో చెప్తున్నారు అనమాట. ఆ బ్రెడ్ తినిన తర్వాత వాళ్ళందరూ బయలుదేరిపోయారు అక్కడి నుంచి. మెహరాబాద్ లో మనం కిందన మన దుని, ఇప్పుడు ఏదైతే దుని ఉందో ఆ దుని దగ్గర ఉన్న ఒక దాని పేరేంటి, ఆ వేప చెట్టు దగ్గర బస్సు బయలుదేరింది. ఆ బస్సు, నేను మీకు ఒక్కసారి ఆ బస్సును పెడతాను, అంటే ఆ బస్సు తాలూకు జస్ట్ అది ఒక్కసారి దాన్ని చెప్తాను. ఒక్క 1 minute. యా ఓకే, మీ అందరికీ కనిపిస్తుంది అనుకుంటా ఆ బ్లూ బస్ ఇది. ఆ బ్లూ బస్ లో వెళ్ళిన వాళ్ళ పేర్లు ఒకసారి చూడండి దాని మీద. అంటే జస్ట్ ఇవాళే దాన్ని ఇది చేశాను, ఎక్కడ నాకు కొంచెం ఇవాళ దాన్ని చేయడానికి అవకాశం అయింది. బాబా మెహ్రా 31 సంవత్సరాలు ఆ సంవత్సరం అప్పటికి. మణి 20 సంవత్సరాలు. నాజా 30 సంవత్సరాలు. ఖుర్షద్ 28 సంవత్సరాలు. సునామాసి 54 సంవత్సరాలు. వాలు పవార్, ఈ వాలు పవార్కి ఒళ్ళంతా కాలిపోయింది. ఒళ్ళంతా కాలిపోయినా సరే బాబా ఏం చేశారంటే వాలు పవార్ని ఆ బస్సులో ఆయింట్మెంట్ ఇస్తారనమాట. ఎవరు ఆయింట్మెంట్ రాయమని చెప్తారు మన రానోగెలికి రక్తం అంటే భయం అనమాట. అటువంటి రక్తం అంటే భయం ఉన్న రానోగెలికి అమ్మాయి నువ్వు ఆవిడకి ఆయింట్మెంట్ రాయాలని చెప్పారు. అందులో ఒళ్ళంతా కాలిపోయింది, తొడల దగ్గర కాలిపోయింది ఆవిడకి, అంతా ఒళ్ళు అంతా కాలిపోయేసరికి ఆ పైన కట్టు విప్పి ఆయింట్మెంట్ రాసింది, కట్టు విప్పి పైన ఆ కట్టు ఇలా విప్పేసరికి ఆ చర్మం లోపలంతా ఎర్రగా కనబడేది. ఈవిడేమో దబ్బని మూర్చిపోయేది అనమాట ఈ రానోగెలి. అంటే అలాగే ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఇచ్చేవారు అనమాట. బాబా చూడండి, అది చూడండి, అంటే వాళ్ళ ఆ వీక్నెస్ ని పోగొట్టడానికి అంతా, అంటే వాళ్ళ యొక్క బలహీనతను పోగొట్టడానికి. మన్సారిమాయ్ 28, గైమై 38, 38 సంవత్సరాలు గైమైకి. మను 19 సంవత్సరాలు. మెహ్రు అంటే మను వాళ్ళ చెల్లెలు అనమాట, ఆ అమ్మాయికి 17. ఆ తర్వాత కాకుబాయ్ అంటే ఎవరు, విష్ణు వాళ్ళ అమ్మగారు, ఆవిడికి 52. ఎలిజబెత్ ప్యాటర్సన్ 42, ఆవిడే డ్రైవ్ చేసింది అనమాట. హీది ఆవిడికి 45. హెలెన్ ఆవిడకి 60, ఈవిడ పెద్దది అనుకుంటాను. ఈవిడ కాదు, నారిన్, అది నానిగేలి పెద్దది, రానోగేలి వాళ్ళ అమ్మగారు పెద్దవాళ్ళు అందరిలోకి. కరెక్ట్, ఎందుకంటే ఆవిడే కదా మనకి ఇక్కడ బెంగళూరులో చనిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ చనిపోయింది ఆవిడ. సో కాకుబా, అది ఇరేన్ 22, కిటిడేవి 47, గడీనా టాల్స్టాయ్ 54, నాని గేలి ఆవిడ 63, ఈవిడ పెద్దది అందరిలోకి. తర్వాత నొరీనా మ్యాచ్బిల్ 58, రానో గేలి 36. సో మొత్తానికి 11 మంది ఆ యొక్క ఈస్టర్న్ ఉమెన్, ఆ యొక్క అంటే తూర్పు దేశాల స్త్రీలు, భారతదేశ స్త్రీలు, ఆ తూర్పు దేశాల స్త్రీలు, 9 మంది పశ్చిమ దేశాల స్త్రీలు, 2 మెన్ మండలి, అంటే ఎవరెవరు, ఈ రోజు కాకబారియా వీళ్ళిద్దరూ ఉన్నారన్నమాట. వీళ్ళిద్దరూ మరియు బాబా, మొత్తం 23 మంది ఆ బస్సులో వెళ్ళారు. ఆ బస్సు ఎంతమందికి వచ్చింది, దాంట్లో సగం మందికి, అంటే 13 మంది బస్సు ఎక్కి 13 మంది బస్సులో, మీరు ఆ బస్సును చూస్తే 13 మంది బస్సులో 23 మంది పట్టారు ఆల్మోస్ట్. సో అంతలాగా కిక్కిరిసి కూర్చోబెట్టారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకొక పాయింట్ ఏంటంటే, బాబా చేసింది ఇంకో పాయింట్ ఏంటంటే, అక్కడ వాళ్ళని ఆ దాంట్లో అంత ఇరుగ్గా కూర్చోబెట్టి వాళ్ళని ఆ ముందు సీటు, డ్రైవర్ పక్కన ఇరోజ్ గారు కూర్చున్నారు. ఇరోజ్ పక్కన, అంటే డ్రైవర్ అంటే ఎలిజబెత్ ప్యాటర్సన్ పక్కన ఇరోజ్ గారు, ఆ పక్కన ఏంటంటే మన కాకా భార్య, ఆ పక్కన బాబా. వీళ్ళ వెనకాతలు ఒక వుడెన్ డోర్ పెట్టేశారన్నమాట. అంటే స్త్రీలను చూడకూడదు కదా మరి వీళ్ళు, అక్కడ ఒక చెక్క కొట్టించారు అంతే. ఈ వెనకాతలు వీళ్ళు కనబడరు.
ఆ బాబాకి కావాలంటే వాళ్ళు కిటికీ లోపల చూస్తే ఆ కిటికీలోంచి బాబా చూసేవారనమాట. అంతే. అంతవరకే. ఆ చిన్న కిటికీలా ఉండదు. అదెప్పుడు మూసే ఉండేది లోపల నుంచి. బాబా కొడితేనే తెరిచేవారనమాట వాళ్ళు. అంతకు మించి తెరిచేవారు కాదెప్పుడు కూడా. సో, ఈ విధంగా వాళ్ళు ఆ విధంగా మెహ్రాని ఆళ్ళందరినీ ఆ మెహ్రా వాళ్ళు ఈ బ్లూ బస్ టూర్‌లో వెళ్ళడం జరిగింది. చూడండి అంటే ఎక్కడికెళ్ళినా ఆ డిసిప్లిను బాబా ఆ కండిషన్స్ అన్నీ ఫాలో అవ్వాలి అని చెప్పారనమాట. అన్నింటికి ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పారు. సో, ఇది ఆ రోజు జరిగిన స్టోరీ. అది 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 ఆ బ్లూ బస్సు ఎక్కారు. బ్లూ బస్ ఎక్కి ఆ బ్లూ బస్ నుంచి వాళ్ళేం చేశారంటే అక్కడి నుంచి బ్లూ బస్ నుంచి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఈ లోపల ఏమైందంటే, ఇరుచ్ గారు వాళ్ళ తమ్ముడైన మేర్వాన్ జసావాలా ఆయన అహ్మద్‌నగర్‌లో ఉన్నాడు. పంపించారు కదా! అహ్మద్‌నగరు. వాళ్ళ తాతగారు వాళ్ళ ఇంటికి పంపించారు. ఇరుచ్ గారికి కాబోయే మేనమామ గారు కాబోయే మామగారైన ఈ జహంగీర్ దమానియా ఆయనకిష్టం లేకపోయింది. ఈ మెహర్వాన్ జసావాలా తన దగ్గరికి రావడం. సో, ఆయన ఏం చేశాడంటే, ఆయన పరుషంగా మాట్లాడేవాడు. మెహర్వాన్ జసావాలతో పరుషంగా మాట్లాడుతూ ఉండేవాడతను. ఆ మాట్లాడుతూ ఉండడం చూసి అతనికి చాలా బాధేసేది మెహర్వాన్ జసావాలకి. అయితే బాబా ఈ విధంగా ఒకసారి ఏం చేశాడంటే ఉత్తరం రాశాడు. ఉత్తరం రాసి అన్నింటికి కారణం బాబానే అని చెప్పేసి ఆయన గైమయ్య గారికి ఉత్తరం రాశాడు. గైమయ్య గారికి ఉత్తరం రాస్తే, గైమయ్య గారు బాబాకి చూపిస్తే, బాబా ఆది సీనియర్‌ని పంపించి, మెహర్వాన్ జసావాలని తీసుకొచ్చేయి అన్నారు. అప్పటికే బాబా వాళ్ళు ఆ రోజు స్టార్ట్ అయిపోయారు. ఆది కేరాని, మెహర్వాన్ జసావాలని పికప్ చేసుకొని, జబల్పూర్ వెళ్ళినప్పుడు అక్కడ హ్యాండ్ ఓవర్ చేశాడన్నమాట వాళ్ళకి. అక్కడ జబల్పూర్‌లో హ్యాండ్ ఓవర్ చేశాడు. ఈ మెహర్వాన్ జసావాలని. అయితే ఈ జబర్పూర్‌లో తన అమ్మ తన తల్లి చ తన త తన తల్లి, తన అక్కల దగ్గరే పడుకునేవాడు మెహర్వాన్ జసావాలా. ఇరుచ్ మేల్మండలితో మెన్మండలి వాళ్ళతో పడుకునేవాడనమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం జరిగిందేంటంటే, ఈ ఈ మన పాపా జసావాలాకి ఆయనకి చాలా చాలా కంగారుగా ఉందనమాట. ఏంటంటే తన భార్య, బిడ్డలు తన పక్కన లేరనే ఒక చాలా ఆయన చాలా నిరాశ వ నిజ నిరాశ దాన్ని నిరాశలోకెళ్ళిపోయాడు పూర్తిగా. నైరాశ్యంలోకి. వెళ్ళిపోయి అయ్యో! అయ్యో! అనుకుంటూ బాబాకి అనేక సార్లు ఉత్తరాలు రాస్తున్నాడు. ఉత్తరాలు రాస్తున్న తర్వాత ఆయన ఒకసారి బాబా ఏం చేశారంటే జబల్పూర్ వచ్చారు కదా! ఈయన కూడా చూడడానికి జబల్పూర్ వచ్చారు. జబల్పూరు దగ్గరకొచ్చేసరికి బాబా దగ్గరకొచ్చాడు పాపా జేసావు. వచ్చి నాకు పెన్షనొద్దు, నాకు ఉద్యోగం వద్దు, నా పిల్లల్ని నాకిచ్చేయి అన్నాడు బాబాతో. బాబా నాకేమొద్దు, నా పిల్లల్ని నాకిచ్చేయి అన్నాడు. బాబా చెప్పాడు, "అయ్యా నువ్వు కొంచెం ఓర్పుగా ఉండు" అని చెప్పేసి అది అని అన్నాడనమాట ఆయన. అంటే అప్పుడు పాప జేసావాలా చెప్తాడు, "నేనొక్కడినే ఉన్నాను. నేను మీతో నన్ను ఉండనీయట్లేదు" అని చెప్పేసన్నాడు. సో, అప్పుడు గైమయ్య గారు చెప్తారు పాప జేసావాలకి, "మీరొక్కళ్ళే అంటున్నారు, బాబా మీతో ఉన్నాడు అని మీరేం మీరన్నీ కూడా బాబాకి చెప్పే చేస్తున్నారు గదా! బాబా మిమ్మల్ని అడిగే చేస్తున్నారు కదా!" అని అడుగుతుందనమాట. ఈరోజు కూడా తన తండ్రి గారికి మెల్లిగా పాసిఫై చేయడానికి అంటే ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. మనం ఇదే ఇక్కడ దాకా చదువుకున్నాం. ఇంకొకసారి ఆ పారాగ్రాఫ్ సమంగా లాస్ట్ వీక్ మనం చదివామో చదవలేదో ఒక్కసారి చూస్తాం. సో, ఆయన అంటారనమాట ఒకసారి. ఆయన ఆహ్, Papa Jesawala was a good cook and told Baba that, with his permission, he would like to make a tansak for everyone, the favorite spicy dal cooked on auspicious occasions by Parsis. చెప్పాం కదా ఇది మనం. ఆయన బాగా వంట వండుతూ ఉంటాడు. పాప జేసావాలా. అతను అక్కడ ధన్సక్ అనేది ఈ పార్సీ వాళ్ళదొక ఐటెమ్ అన్నమాట. పప్పు. అంటే దాన్ని మసాలా పప్పు అంటాం మనం. కరెక్ట్‌గా చెప్పాలంటే మసాలా పప్పు. ఈ మసాలా పప్పుని బాగా వండుతాడాయన. ఆయన బాగా వండుతాడు గాబట్టి, ఈ మసాలా పప్పుని నేను వండుతాను అందరికి అన్నాడాయన. అయితే యాస్ సూన్ యాస్ హి సా బాబా, ఆల్ హిస్ ఫీలింగ్స్ ఆఫ్ హిమ్ లెఫ్ట్ బిహైండ్ ఇన్ నాగ్‌పూర్ వితౌట్ హిస్ ఫ్యామిలీ కేమ్ బాయిలింగ్ టు ది సర్ఫేస్. బాబా స్టార్టెడ్ క్రయింగ్ అండ్ టోల్డ్ బాబా. అతను ఒక్కసారి బాబాని చూడంగానే,
అతనిలో అణగారిపోయి ఉన్న తన ఆలోచనలన్నీ ఒక్కసారి ఏడుపు రూపంలో బయటకు వచ్చాయి అనమాట. మొత్తం దాచుకున్నాడు అనమాట. నేను అలా అణిచిపెట్టుకున్నాడు ఆలోచనలు, ఆ భావం, దుఃఖం అంతా బయటకు వచ్చింది ఆయనకి. టు హెల్ విత్ ద పెన్షన్, ఐ డోంట్ కేర్, ఐ వాంట్ మై చిల్డ్రన్ బ్యాక్. Baba comforted Papa, telling him, be patient, it is only for a little longer, then you will be joining them. బాబా దగ్గరికి వచ్చి, బాబా నాకు ఈ పెన్షన్ వద్దేం వద్దు అంటే, అతను పూర్తి అతను కొంత అంటే దాంట్లో జనరల్ గా ఏంటంటే, ఉద్యోగం ఇంతకాలం చేస్తేనే పెన్షన్ ఇస్తారు, లేకపోతే పెన్షన్ ఇవ్వరు అనమాట. ఆ పెన్షన్ కోసం బాబా ఉండమన్నారు. నాకు పెన్షన్ వద్దు, ఏమొద్దు, నా పిల్లలు నాకు ఇచ్చే అన్నాడు ఆయన. అనేసరికి అది కాదు బాబా అప్పుడు చెప్పారనమాట. అది నువ్వు ఇంకెందుకు, కొద్ది రోజులే కదా, తర్వాత నువ్వు వచ్చి నీ పిల్లలతో నువ్వు జాయిన్ అయిపోతావు కదా అన్నారు బాబా. అనిన తర్వాత బట్ ద లెట్ బీ be patient, it's only for a little longer, then you will be joining them. But the letters continued from Papa to Iruch with the same refrain, I am all alone here, why can't they stay here with me? He also wrote to Gaimai. She comforted him by saying, you are not alone, you are doing what Baba wants us to do. Iruch tried to pacify and comfort both of them, saying it would all be resolved. అయితే ఆయనే ఉంటాడు, ఆయన పాప చేసేవాళ్ళన్నా పెళ్ళాం పిల్లల్ని నాకు ఇచ్చేయి అంటాడు బాబాని. ఇంకొక కొద్ది రోజులే కదా, ఇంకో సంవత్సరం కదా, నెక్స్ట్ ఇయర్ కల్లా నువ్వు వచ్చేస్తావు కదా, రిజైన్ చేసేసి ఇంకొచ్చేస్తావు, అప్పుడు నీకు ఫుల్ పెన్షన్ వస్తుంది కదా అని చెప్పేసి బాబా. అయితే బాబా అంటాడు, అయితే ఇరుచ్ చేత పాపకి లెటర్ రాయిస్తున్నారు. పాప చేసే వాళ్ళ లెటర్ రాస్తున్నాడు, బాబా నా ఫ్యామిలీతో జాయిన్ అయిపోవాలనుంది, వాళ్ళు నాతో వచ్చి నా ఫ్యామిలీని పంపించేయండి అని ఆయన రాస్తున్నాడు. ఇరుచ్ ఏమంటున్నాడంటే, ఇరుచ్ బాబా చెప్పిన మీదట ఆయన ఉత్తరం రాస్తున్నాడు అనమాట వాళ్ళ నాన్నగారికి. కొద్ది రోజులే కదా నాన్న, ఉండండి అని. మళ్ళీ ఆయన గైమయ్య గారికి, తన భార్యగా రాస్తున్నాడు, అయ్యా నువ్వు వచ్చేయమ్మా అని చెప్పేసి ఆవిడకి రాస్తున్నాడు. నేను ఒక్కడినే ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను. ఎంతైనా భర్త ఒంటరిగా ఉన్నాడు అనేసరికి భార్య బాధపడుతుంది కదా. ఆ మాట విని ఇరోజ్ గారు అది గైమయ్య గారు ఏమంటారంటే, మీరు ఒంటరిగా ఏం లేరు, మీరు బాబా ఏం చెప్తున్నారో అదే చేస్తున్నారు కదా అని అనేది అనమాట ఆవిడ. ఈరోజు కూడా తన తండ్రి గారిని ఓదార్చడానికి ప్రయత్నించేవాడు. కొద్ది రోజుల్లో అంతా సమస్య పోతుందని చెప్తూ ఉండేవాడు. It disturbed Iruch's mother that her family was causing Baba additional headaches. It hurt her deeply and played on her feelings. Baba, why should you go through this because of us? He is nagging you all the time. Papa will eat your head. Let us stay with him once and for all until he is retired, so you can be freed of his harassment. ఇరుచి గారి తల్లిగారట ఆవిడ అంటున్నారన్నమాట. ఆవిడ అనుకుంటున్నది, ఆవిడ బాధపడుతున్నట్టు, నా వల్ల, మా కుటుంబం వల్ల బాబాకి ఎంత పెద్ద తలనొప్పి వచ్చింది. ఈ బాబాకున్న కార్యం విశ్వకార్యమే కాకుండా మేం కూడా బాబా మీద భారం అయ్యేమా అని చెప్పేసి ఆవిడ బాధపడుతూ ఉంది ఎప్పుడు కూడా. అలా బాధపడుతూ ఆవిడ ఏమంటున్నట్టు, ఆవిడ చాలా లోతుగా గాయపరిచింది ఆవిడని. ఆవిడ అనుభూతుల్ని, ఆవిడ భావోద్రేకాలని మీద ప్రభావం చూపింది ఈ సంఘటనలన్నీ కూడా. ఆవిడ బాబా దగ్గరికి వెళ్ళింది, బాబా నువ్వు మా వల్ల నువ్వు ఈ తలనొప్పులన్నీ నువ్వెందుకు నువ్వెందుకు పడాల్సి వస్తున్నది? అతను నేను మెడ తిని మా ఆయన్ని మెదడు తినేస్తాడు పూర్తిగా. అంటే ఇప్పుడు చూడండి ఆవిడ ఎంత చక్కగా చెప్పిందో, మా ఆయన నీ బుర్ర తింటాడు అంటూ ఉంటాం కదా మనం, ఆ విధంగా మా ఆయన్ని బుర్ర తింటాడు సుమా అని అంటున్నాడు అనమాట. పూర్తిగా నీ బుర్ర తినేస్తాడు మా ఆయన, ఎందుకు అతను నిన్ను ఎంతలాగా సాధిస్తున్నాడు చూడు, నీ బుర్రలో ఉన్నదంతా ఆయన తినేస్తాడు. మమ్మల్ని ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి పంపించాయి, ఒక్కసారి పర్మనెంట్ గా అందరం కలిసి నీ దగ్గరికి వచ్చేస్తా ఉంది ఆవిడెళ్ళి. When Manu and Mehru heard this, they began to weep at the thought of being separated from Baba. వాళ్ళు, ఈ మను మెహ్రా వీళ్ళిద్దరూ బాబాని చూసి, బాబా దగ్గర నుంచి అరే మనల్ని మా తండ్రి గారి దగ్గరికి వెళ్ళిపోతాం అనగానే వాళ్ళిద్దరూ ఏడవడం ప్రారంభించారట. మనును మెహ్రాను వాళ్ళిద్దరు, అంటే ఇరుచి గారు చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఏడవడం ప్రారంభించారు. మను said, we are shocked. Why was Baba sending us back? We had just come here and were feeling so happy to be with him. In those days, children were not always aware of what was going on with their parents. అయితే ఆడు చెప్తున్నారు అన్నమాట, ఇరుచి గారు చెప్తున్నారు,
ఆయన అంటున్నారు వాళ్ళిద్దరూ కూడా మనుకి మెహరాకి వాళ్ళిద్దరికి బాబా దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు. వాళ్ళిద్దరికీ కూడా ఇష్టం లేనందువల్ల వాళ్ళేంటంటే బాబా దగ్గర నుంచి దూరం వెళ్ళిపోవాలి అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఆ రోజుల్లో పెద్దవాళ్ళ విషయాలు పిల్లలకి అంత తెలిసేవి కావు. So when Baba called us and told us we were going back to Nagpur, we just could not stop crying. వాళ్ళని పిలిచారట బాబా. మీరు మళ్ళీ నాగ్పూర్ మీ అమ్మగారు వాళ్ళ అమ్మ అడిగారు కదా! గైమయ్య గారు అడిగారు కదా! అడిగేసరికి ఇంకా ఆవిడ ఏం చేశారంటే, మేము నాగ్పూర్ వెళ్ళాలి. మేము నాగ్పూర్ బాబు మీరు నాగ్పూర్ వెళ్ళండి అని చెప్పేసి బాబా we could not believe it. I remember thinking to myself, what father would give us to God? And then, sorry, we could not believe it. I remember thinking to myself, what father would give us to God and then pull us back. చూడండి వాళ్ళ ఆలోచించిన విధానం చూడండి. ఆ పిల్లలు బాబా వాళ్ళని పిలిచారట. అమ్మా మీరు మీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఉండండి అని చెప్పేసి అన్నారట. అనేసరికి వాళ్ళిద్దరూ ధారాపాతంగా ఏడవడం ప్రారంభించారు. కళ్ళంబడి నీళ్ళు వచ్చేస్తున్నాయి వాళ్ళిద్దరికి. వాళ్ళు నమ్మలేదు ముందు. కారణం ఏంటంటే తన తండ్రి గారు ఆడపిల్లలిద్దరిని ఆ భగవంతుడికి దారాదత్తం చేశారు. అంటే ఆ కుటుంబంలో ఉన్న పిల్లలందరినీ కూడా ఆయన భగవంతుడికి దారాదత్తం చేశాడు. మళ్ళీ ఎందుకు తీసేసుకుంటున్నాడు నా తండ్రి ఆ భగవంతుడి దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటున్నాడు అనే భావన ఆడపిల్లల్లో కలిగింది ఆ రోజు. బాబా టోల్డ్ ద గర్ల్స్ దట్ ద సెపరేషన్ వుడ్ ఓన్లీ బి టెంపరరీ. బాబా చెప్పారట ఆడపిల్లలకి, అమ్మా ఏదైతే ఎడబాటు ఏదైతే ఉందో కొద్ది రోజులు మాత్రమే, అదేమి తాత్కాలికమే, శాశ్వతం కాదు, తాత్కాలికం అని చెప్పారు. Baba embraced us and said, if you please your parents, it will be tantamount to you are pleasing me. చూడండి అది బాబా చెప్పిన విషయం. బాబా ఏమన్నారంటే, నీ తల్లిదండ్రులను నువ్వు సంతుష్టపరిచిన నాడు నువ్వు నన్ను సంతుష్టపరిచినట్టే అన్నాడు బాబా. సో అందరు పిల్లలు కూడా మనం ఖచ్చితంగా ఇది విని తీరాల్సిన అంశం అన్నమాట. ఇది ఈ అంశం ఏంటంటే బాబా మీ అంటే బాబా చెప్పారు ఏమంటారంటే, మన తల్లిదండ్రులను మనం సంతృష్టిపరిచిన నాడు మనం బాబాని సంతృష్టిపరచడం అంటే సంతృప్తిపరచడం. ఆయనని ఆ తల్లిదండ్రులను సంతృప్తిపరిస్తే వాళ్ళని బాబాని సంతృప్తులు చేసినంత, అంటే బాబాని సంతుష్టుని చేసినంత అని అంటారనమాట. సో అది బాబా స్వయంగా అన్న మాటట బాబా. సో విల్ బి tantamount టు యువర్ ప్లీజింగ్ మీ అంటే వాళ్ళని నువ్వు ఆనందింపజేస్తే నువ్వు నన్ను ఆనందింపజేసినట్టే అదనమాట. తల్లిదండ్రులు భగవంతుడితో సమానము అని ఉరికినలే అది సంగతి. సో వన్స్ అగైన్ ద ఫ్యామిలీ వాస్ టు బి షిఫ్టెడ్ బ్యాక్ టు నాగ్పూర్ టు విత్ బాబా జసావాలా. మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ఈ కుటుంబం అంతా కూడా నాగ్పూర్ లో బాబా జసావాలా దగ్గరికి వీళ్ళందరూ షిఫ్ట్ అయిపోయారు. On Baba's instructions, Hiruj wrote to his father telling him that he would be bringing his mothers and sisters and brothers to Nagpur on January 10th, 1939. చూడండి బాబా చెప్పారు. చెప్పి మీ ముందు ఈరోజు పిలిచారు, వెళ్ళి మీ నాన్నగారికి ఉత్తరం రాశాడు. సో బాబా ఏం చేశారు, దాంట్లో ఈరోజు రాశాడు, బాబా తాలూకు సూచన మేరకు మన కుటుంబాన్ని, నా తల్లిని, నా తమ్ముణ్ణి, నా ఇద్దరి చెల్లెళ్ళని మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాను అని బాబా జసావాలాకి బాబా ఉత్తరం రాయించారు. రాయించిన తర్వాత అది ఏ రోజు అంటే జనవరి 10, 1938. వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? డిసెంబర్ 8, 1938 నాడు స్టార్ట్ అయ్యారు. అంటే డిసెంబర్ 8, 1938 నాడు వీళ్ళు స్టార్ట్ అయ్యారు మెహరాబాద్ నుంచి. ఈ నెల రోజుల పాటు తిరిగారు. జనవరి 10వ తారీఖు నాడు వీళ్ళు నాగ్పూర్ వచ్చారు. ఆ 10వ తారీఖు నాడు నాగ్పూర్ లో వాళ్ళు అక్కడ అంటే జబల్పూర్ వెళ్ళారు. జబల్పూర్ ఈరోజు గారు వచ్చి నాగ్పూర్ లో తీసుకొచ్చి వాళ్ళని వదిలేశాడు అనమాట. అంటే ఆ లెటర్ కూడా ఈ విధంగా ఉంది. ఆ రాసిన ఉత్తరాన్ని కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది. 2nd January 1939 నాడు ఉత్తరం రాశారు. మై డియర్ పాపా, ఐ హోప్ బై యు నౌ యు హావ్ రీచ్డ్ నాగ్పూర్ సేఫ్లీ బై బాబాస్ గ్రేస్. నా ప్రియమైన తండ్రి, అంటే వాళ్ళ తండ్రి గారికి రాస్తున్నారు ఈరోజు గారు. బాబా యొక్క కృప వలన మీరు నాగ్పూర్ క్షేమంగా చేరుకున్నారని ఆశిస్తూ ఉన్నాను.
According to Baba's instruction, I will start on 10th of January 1939 with Mama, Mani, Mehru and Meherwan for Nagpur. బాబా యొక్క సూచన మేరకు మామ అంటే తల్లిగారితో, మణి అంటే పెద్ద చెల్లెలతో, మెహ్రూ చిన్న చెల్లెలతో, మెహర్వాన్ తమ్ముడితో నేను 10వ తారీఖు జనవరి నాడు నేను నాగ్పూర్ బయలుదేరుతాను. నౌ బాబా ఆస్క్ మీ టు ఇన్ఫార్మ్ యూ దట్ యూ మస్ట్ నాట్ పర్చేస్ ఎనీథింగ్ న్యూ. ఈ లెటర్ వినండి. ఈ లెటర్ ఎందుకు ప్రజెంట్ చేశారో కూడా మీకు ఆ రోజు అర్థం అవుతుంది. ఎంత గొప్ప లెటరో మనకు ఆ రోజు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. అంటే ఆయన ఏం చేశారు, వాళ్ళకి ఎంత పెద్ద ఎస్టేట్ ఉండేది రుచి గారు వాళ్ళకి. ఆ ఎస్టేట్ లో ఎన్ని రకాల తోటలు ఉండేవి, ఎన్ని రకాల ఫల వృక్షాలు, నెక్స్ట్ పుష్ప వృక్షాలు, పుష్పాలు, పుష్పజాతులు, ఫలజాతులు ఉండేవి, జంతువులు కూడా ఉండేవి, అన్ని ఏవియరీలు అన్ని ఉండేవి. అంటే బర్డ్స్ అంటే ఈ పక్షులు కూడా ఉండేవి అనమాట దాంట్లో. అటువంటి గొప్ప దాన్ని సౌకర్యవంతమైన బాగా విలాసవంతమైన భవంతిలో వాళ్ళు నివసించారు. ఇంతకుముందు చాలా విలాసంగా నివసించారు. అటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళు ఒక్కసారి ఆ పాప చేసే వాళ్ళ ఒక చిన్న కాటేజ్ లాంటిది అద్దెకి, ఒక కుటీరం లాంటిది అద్దెకి తీసుకున్నాడు అనమాట. అంటే ఒక పనివాడికో రూము, ఈయనకో రూము, బయట ఒక వండుకోవడానికి ఒక రూము, ఒక హాల్ లాంటిది తీసుకున్నారు. అది అనమాట అక్కడ కాటేజ్ లాంటి చిన్న ఇల్లు అనమాట. మొత్తం అంతా కలిపి 300 గజాలు కూడా ఉండదు, అంత ఇల్లు తీసుకున్నాడు అనమాట ఆయన. అంటే అంత పెద్ద 11 ఎకరాల్లో బతికిన వాళ్ళు 3 ఎకరాల్లో బతకాలంటే కొంచెం కష్టమే కదా. ఆ విధంగా తీసుకొని ఆయన చాలా అప్పటికి ఆయన జీవితాన్ని బాబా ఏం చేశారంటే ఒక సన్యాసి జీవితం కింద చేశారు. అయితే ఇప్పుడు ఈ రోజు గారు మన భార్య పిల్లలు వస్తున్నారు, వాళ్ళకి ఇల్లు సరిపోతుందా, వాకిలు సరిపోతుందా, ఇంకో పెద్ద భవనం తీసుకుందాం, లేకపోతే ఇది తీసుకుందాం అని ఆయన, ఎందుకంటే ఆయన బాగా ఉన్నత ఉద్యోగస్తుడు కదా, అది చేయగలడు కదా. అటువంటిది చెయ్యనివ్వకుండా బాబాకు పెట్టిన ఫస్ట్ కండిషన్ ఏంటంటే యూ మస్ట్ నాట్ పర్చేజ్ ఎనీథింగ్ న్యూ. నువ్వు ఏది కూడా నీ ఇంట్లో కొత్త వస్తువు కొనడానికి వీల్లేదు. ఇల్లే కాదు, ఇంట్లో కూడా కొత్త వస్తువు కొనడానికి వీల్లేదు. వాట్ ఎవర్ యూ హ్యావ్ దట్ ఈస్ క్వైట్ సఫిషియంట్ ఫర్ దమ్ మైండ్, దట్ ఈస్ బాబాస్ ఆర్డర్. అంటే నీ ఇంట్లో నీకు ఏదైతే ఉందో, నీ ఇల్లు కానీ, నీ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ, నీ ఇంట్లో కుర్చీ ఉంటే అదే చాలుట వాళ్ళకి, అదే సఫిషియంట్, అదే సరిపోతుంది, అంతకు మించి వాళ్ళకి ఏమీ అవసరం లేదు. గుర్తుంచుకోండి, ఇది బాబా యొక్క ఆజ్ఞ అని చెప్పేసి రుచి గారు రాసిన తర్వాత యూ మస్ట్ నాట్ బై ఎనీథింగ్ న్యూ బికాస్ ఆఫ్ ద 6 months యూ విల్ హ్యావ్ టు స్టే ఇన్ నాగ్పూర్, బికాస్ ఓన్లీ ఫర్ 6 months యూ ఆల్ హ్యావ్ టు స్టే ఇన్ నాగ్పూర్. మీరు కొత్తది కొనడానికి వీల్లేదు, ఏవి కూడా కొత్తవి కొనడానికి వీల్లేదు, ఏవి కూడా. ఎందుకంటే కారణం, మీరు నాగ్పూర్లో 6 నెలలు మాత్రమే ఉంటారు, మీరు అంతకుమించి మీరు ఉండరు నాగ్పూర్లో. ఆల్ ద రిమైనింగ్ థింగ్స్ ఆఫ్ దేర్స్ విల్ రిమైన్ ఇన్ మెహరాబాద్ క్వైట్ సేఫ్. మిగతావన్నీ కూడా మెహరాబాద్ లో వాళ్ళ వస్తువులన్నీ క్షేమంగా ఉంటాయి, దాని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. As it is, they had started for a tour of 6 months. They have sufficient clothing with them. You need not worry about their needs. వాళ్ళు 6 నెలల కాలంలో బయలుదేరారు బాబాతో పాటు. బ్లూ బస్ లో 6 నెలలు ప్రయాణించడానికి వాళ్ళు బయలుదేరారు. సో 6 నెలలకి కావాల్సిన సరంజామా అంతా వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి మీరు కొత్త వాళ్ళకి కొనాల్సిన అవసరం లేదు. మీరు వాళ్ళకి ఏదైనా వాళ్ళ అవసరాలు 6 నెలల అవసరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్పేట. చూడండి ఎంత 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 స్పష్టత ఉందో బాబా రాసిన ఉత్తరంలో. ఎక్కడ తేడా లేదు. ఇప్పుడు మన వాళ్ళు తెలివైన వాళ్ళకి కదా, మనం చాలా తెలివైన వాళ్ళు. బాబా ఏముంది, కుర్చీ సరిపోవట్లేదు, కుర్చీ కొంటాను, లేకపోతే లేదు బాబా అండర్వేర్ కొనుక్కుంటాను, లేకపోతే ఇంకోటి ఏదో కొనుక్కుంటాను, అది కొనుక్కుంటానని చెప్తారని కూడా. అవేమీ లేకుండా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ అనమాట. బాబా చెయ్యాలి అంటే చెయ్యాలంతే. అది కూడా చాలా బేసిక్, అన్నిటికన్నా మౌలికమైంది కూడా బాబా దాంట్లో వదలలేదు. ఏంటన్నారంటే, నువ్వు 6 నెలల దాకా వాళ్ళకి సామాన్ ఉంది కాబట్టి నువ్వు ఇంకేం కొనక్కలేదు, అంతే. ఒకటే దెబ్బ నెత్తి మీద. From the next month, you have to start giving them ₹200 only, and you will see that Mama will be able to manage the whole household affairs. నీకు ఎంత జీతం రాని, వచ్చే నెల నుంచి తల్లి అక్కడ ఉంటున్నది కదా, మరి భర్త దగ్గర ఉంటున్నది కదా, తల్లి చెల్లి వీళ్ళందరూ ఉంటున్నారు కదా, నీకు నీ భార్యకి నువ్వు ₹200 మాత్రమే ఆవిడ చేతికి ఇవ్వాలి. మిగతా నీ దగ్గర నువ్వు ఏమి ఇవ్వకూడదు. ఇంకా
₹200 మాత్రమే ఇవ్వాలి. ఆ 200లో ఆవిడ మొత్తం అందరి అవసరాలు ఆవిడ తీరుస్తుంది, చూస్తుంది అన్నాడనమాట. చూడండి అని చెప్పేసి, యూ సింప్లీ పే ద రెంట్ ఆఫ్ ద హౌస్ అండ్ కీప్ అలూఫ్. ద రెస్ట్ మామ విల్ లుక్ ఆఫ్టర్. నీ ఆ ఇంటి తాలూకు అద్దె మాత్రం ఒకటి కట్టు, నువ్వు పక్కకి జరుగు, మిగతాదంతా అమ్మగారు చూసుకుంటారు అంటున్నారు. Baba also gave certain orders to be carried out by Bama, and I am sure that she will sincerely carry them out. బాబా ఏం చేస్తారట, కొన్ని ఆజ్ఞలు ఇచ్చారనమాట ఆ గైమయ్య గారికి. ఆ ఆజ్ఞలు నా తల్లిగా త్రికరణ శుద్ధిగా ఆవిడ పాటిస్తారని ఖచ్చితంగా నాకు తెలుసు అంటున్నారు ఇరుచ్ గారు. I hope you all will also do your best as you are doing now to carry out all the orders of Baba to the very letter. ఆయన అంటున్నారు, నేను ఆశిస్తూ ఉన్నాను మీరు కూడా బాబా మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా తూచా తప్పకుండా బాబా ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా మీరు పాటిస్తూ ఉన్నారని నేను ఆశిస్తున్నాను. డియర్ పాపా, డూ యువర్ బెస్ట్ టు మేక్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యాపీ ఫర్ ద లిటిల్ టైమ్ దట్ దే ఆర్ స్టేయింగ్ విత్ యూ. తండ్రి అంటే నాన్న, మీరు మీ ప్రయత్నం చేయండి, వాళ్ళని సంతోషంగా ఉంచడానికి మీరు ప్రయత్నం చెయ్యండి. మీరు వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు వాళ్ళని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. మేక్ యువర్ మూడ్ సూటబుల్ ఫర్ దేర్ హ్యాపీనెస్ విచ్ యు ఆర్ సో మచ్ ఆఫ్టర్ గివింగ్ దెమ్. అంటే వాళ్ళకి సంతోషం ఇవ్వడం మీరు ఎప్పుడు ముందు ఎప్పుడు వాళ్ళ సంతోషం ఇవ్వడంలో మీరు ముందు ఉంటారు. సో ఆ విధంగా మీ యొక్క మానసిక స్థితిని ఆ విధంగా తయారు చేసుకోండి. వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలని మీ మానసిక స్థితిని తయారు చేసుకోండి. ఐఎమ్ షూర్ దట్ యూ విల్ డూ యువర్ అట్మోస్ట్ టు బి ఇన్ బెస్ట్ ఆఫ్ టర్మ్స్ విత్ దెమ్. ఆయన చెప్తున్నారు అనమాట, వాళ్ళతో మీరు చాలా చాలా అంటే మంచిగా ఉంటారని నేను ఆశిస్తూ ఉన్నాను అని చెప్తున్నారనమాట ఆవిడ. నేను ఆశిస్తున్నాను. డోంట్ బి ప్లానింగ్ ఆల్ ద టైమ్ ఫర్ దర్ కంఫర్ట్స్ బై పర్చేసింగ్ న్యూ థింగ్స్ ఫర్ దెమ్. ఇంకా ప్రతిదీ కూడా వాళ్ళ వాళ్ళ సౌకర్యం కోసం కొత్తవన్నీ కొందామని చెప్పేసి మీరు ఎప్పుడూ ఆలోచించొద్దు. దేర్ హ్యాపీనెస్ అండ్ దర్ కంఫర్ట్స్ లై ఇన్ ఫైండింగ్ యూ హ్యాపీ అండ్ జాలీ. వాళ్ళ సంతోషము, వాళ్ళ సౌఖ్యము అంటే నీ భార్య నీ పిల్లల యొక్క సంతోషము, నీ భార్య నీ పిల్లల యొక్క సౌఖ్యము అంతా కూడా నిన్ను సంతోష పెట్టడంలో ఉందిట వాళ్ళందరికీ కూడా. చూడండి, ఆయన మనం ఇక్కడ 2 విషయాలు చూసుకోవాలి. ఒక ఫ్యామిలీని బాబా ఇక్కడ నేను ఎప్పుడు అంటే ఇది ఇప్పుడే కాదు, కొన్ని ఇంకా చాలా చోట్ల బాబా చెప్తారు మనకి. ఇవాళ మనకి దాన్ని అది యాక్చువల్లీ ఇరుచ్ గారి వర్డ్స్ లో చాలా తేటతెల్లమైంది. నువ్వు ఎంత సంపాదిస్తున్నావో అనేది ముఖ్యం కాదు. నువ్వు 1000 రూపాయలు సంపాదించు, ₹1,00,000 సంపాదించు, ఇది అక్కడ ఇమ్మెటీరియల్. బాబా దగ్గర అది చాలా అసలు అవసరం లేదన్నమాట ఆయనకి. దాంట్లో ఎక్కడ అది ఇమ్మెటీరియల్ అనమాట, అవసరం లేదని చెప్తారు. కానీ ఇప్పుడు ఆ కుటుంబంలో ఆ కుటుంబ పెద్ద ఆయన కష్టపడుతూ ఉన్నాడు. కుటుంబ పెద్ద అతను తన పిల్లల కోసం, తన భార్య పిల్లల కోసం అతను ఎంతో కష్టపడుతూ వాళ్ళని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు. మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళని సంతోష పెట్టడానికి ప్రయత్నించు అని చెప్పేసి బాబా చెప్తారు. నీ తల్లిని గాని, నీ భార్యను గాని, నీ పిల్లల్ని గాని. అలాగే పిల్లలు కూడా వాళ్ళ పిల్లల బాధ్యత బాబా చెప్పడం వినండి. బాబా ఏం చెప్పి పంపిస్తారో దీనికి నేను మనీ ఒకటి కాదు, దగ్గర 4-5 చోట్ల బాబా చెప్తారు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ తల్లిదండ్రులను సంతోషంగా ఉంచడానికి ట్రై చేయి అని చెప్తారు మెహరుతో మనోతో బాబా. అదే విధంగా ఇందాక మనం చూసాం, లెటర్ని చూసాం. ఆ తర్వాత అలాగే అంటే ఆ పిల్లలకి భార్యకి ఏం చెప్తారంటే, అమ్మా నీ భర్త సంతోషంలోనే నీ జీవితం అంతా ఉంది అని చెప్పేసి చెప్తారు. నీ భర్త సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటే నీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందని చెప్తారు. ఒకళ్ళకి కాదు, ఇది బాబా సుమారుగా ఒక 5-6 గృహిణులకి బాబా ఇచ్చిన అద్భుతమైన మెసేజ్ ఇది. సో ఇక్కడ మనకి చూడండి, అంటే ప్రతి ఒక్కరూ ఇతరుల కోసం నీ ఇంట్లో ఎప్పుడైతే నువ్వు జీవిస్తూ వాళ్ళని సంతోషపరచడానికి సిద్ధంగా ఉన్నావో, నువ్వు ఎంత కటిగా ధనంలో ఎంత పేదవాడివైనా సరే నువ్వు ఆ దైవం దృష్టిలో నువ్వు ధనికుడవే అని అంటారు బాబా.
చూడండి, దైవం దృష్టిలో ధనికుట్టవాడు, దైవం దృష్టిలో ధనికుడు, ఇతరులని సంతోష పెట్టేవాడు దైవం దృష్టిలో ధనికుడు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్, దాన్ని ఏమంటారంటే చాలా ఒక మనం ఏ విధంగా జీవించాలో మనకు తెలియజెప్పే స్టేట్మెంట్ అన్నమాట ఇది. సో అది అక్కడ బాబా చాలా ముఖ్యంగా చెప్తున్నారు అనమాట. సో దేర్ హ్యాపీనెస్ అండ్ దేర్ కంఫర్ట్స్ లైక్ ఫైండింగ్ యూ హ్యాపీ అండ్ జాలీ. వాళ్ళ సంతోషం నువ్వు సంతోషంగా ఉండడంలో ఉంది సుమా, నువ్వు ఆనందంగా ఉండడంలో ఉంది. ఇఫ్ యూ వాంట్ దెమ్ టు బి అండ్ రిమైన్ టు బి హ్యాపీ దెన్ మేక్ యువర్ సెల్ఫ్ చీర్ఫుల్ అండ్ గే. ఆయన అన్నారు, నీ పిల్లల్ని నువ్వు సంతోష పెట్టాలనుకుంటే, నీ భార్య పిల్లల్ని నువ్వు సంతోష పెట్టాలనుకుంటే నువ్వు సంతోషంగా ఉండు చాలు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. This is the sum and substance of the whole thing, which has been unnecessarily allowed to increase and expand. అది మొత్తం ఈ ప్రపంచంలో అన్ని అదే సమ్ అండ్ సబ్స్టెన్స్. అక్కడ బాబా చెప్పిన అంశం చూడండి, అంటే ఈ మొత్తం విషయం అంతటికి ఇదే మూలంట. విషయం అంతటికి మూలం అంటే ఒక కుటుంబం ఏ విధంగా ఉండాలో అని చెప్పిన దానికి మూలం ఇది. సమ్ అండ్ సబ్స్టెన్స్ అంటే మొత్తం అనమాట. మొత్తం అంటే ఆ విషయం కులంకుశంగా మొత్తం విషయాన్ని 2 ముక్కల్లో చెప్తా ఉంటాం కదా మనం. ఒక విషయాన్ని 2 ముక్కల్లో చెప్తానన్నా ఇదిట. 2 ముక్కల్లో అంటే మొత్తం అంత పెద్ద విషయాన్ని 2 ముక్కల్లో చెప్పడం ఏంటంటే, నువ్వు సంతోషంగా ఇతరులను సంతోషంగా ఉంచి నువ్వు సంతోషంగా ఉండు. అది బాబా చెప్తున్నారు అన్నమాట వాడికి. సో మొత్తం వీటన్నిటి రహస్యం కూడా అదే అన్నమాట. వీటన్నింటి రహస్యం కూడా అదే. సో అది తర్వాత అది ఏమవుతున్నదంటే అన్నెసెసరీ అదేమైంది, అవసరం లేకపోయినా దాంట్లోంచి రకరకాల మానవుడు బుర్రతో ఆలోచిస్తాడు కానీ హృదయంతో ఆలోచించడు కదా. సో అదేమైపోయిందంటే ఆ మానవుడికి ఆ బుర్రలో ఉన్న ఆ ఆలోచనలన్నీ కూడా, ఆ బుర్రలో ఉన్న ఆలోచనలు ఏమవుతుందంటే ఎందుకు ఏమిటి అలా అనేది వచ్చేస్తుంది అనమాట. మానవుడికి వచ్చేసి వాడికి విపరీత ధోరణి పెరిగిపోతుంది. అదే అందుకని మనకు ఒక దగ్గర బాబా కూడా అంటారు, ఏమయ్యా నీ కోరిక ఎందుకు ప్రారంభం అవుతుందో తెలుసా అని అడిగారు ఒకసారి. అంటే ఇది కాదు, మనం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్తున్నాం, దాన్ని బయటికి వెళ్తున్నాము. ఆ బయటికి వెళ్ళేటప్పుడు అది కోరిక ఎందుకు కలుగుతుంది, మన కోరిక ఎందుకు కలుగుతుందంటే మన హృదయం ఖాళీగా ఉండడం వల్ల కోరిక కలుగుతుందిట. ఒక్కసారి ఆలోచించండి, బాబా చెప్పిన స్టేట్మెంట్ మనం కరెక్టా కాదా అని ఆలోచించండి ఒకసారి. నీ హృదయం ఖాళీగా ఉంటే నీకు కోరిక కలుగుతుందా? ఖాళీగా ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, అంటే ఏ హృదయం అయితే ఖాళీగా ఉందో ఆ హృదయంలో మనం కోరిక కావాలి కావాలి అంటుంది. ఏ హృదయం అయితే ప్రేమతో నిండి ఉందో ఇంకా దానికి ఏమీ అవసరం లేదన్నమాట. దాంట్లో ఆల్రెడీ నిండిపోయి ఉంది అది. అంటే ఇది ఏం చెప్తారంటే దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఎలా అంటే ఒక పూర్తి బిందెలో నువ్వు ఇంకా నీళ్లు పోయలేవు, ఒక ఖాళీ బిందెలో నువ్వు ఇంకా 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 నీళ్లు పోయగలవు, ఆ ఖాళీ నిండేదాకా నీళ్లు పోయగలవు. కానీ కోరికలతో ఆ ఖాళీ నిండదు. ఎన్ని కోరికలు వచ్చినా కానీ ఆ బిందెకి చిల్లు ఉంటుంది, అది అలా నీరు గారిపోతూనే ఉంటుంది, ఆ ఆనందం పోతూనే ఉంటుంది. అంటే చిల్లు బిందె లాంటిది అనమాట. చిల్లు బిందెలో మీరు నీరు నింపడం వంటిది మీరు కోరిక తీర్చి ఆనందం పొందడము, అదనమాట. అది మనకి చాలా చాలా ముఖ్యమైన అంశం. అంటే మనం కోరుకుంటూ ఉంటాం, మనం అంతా కూడా మనం కోరుకుంటూ ఉంటాం. మనకు ఖాళీగా ఉంది కాబట్టి మన హృదయం కోరుకుంటాం. మనం అదే హృదయం మనం ప్రేమతో నింపేస్తేట మనం కోరుకుంటాం. ఇది బాబా వర్డ్స్. సో ఇది మనకి చెప్తారు. ఇది మనకి ఈ విధంగా మనకి చూడండి అది ఎంతలాగా అది అంటే మనం ఇవన్నీ అనవసరం. ఇదే విషయం అనమాట. అంటే ఇతరులని సంతోషపరిచి నువ్వు సంతోషంగా ఉంటే ప్రపంచం అంతా ఆనందంగా ఉంటుంది. ఇదిరా నువ్వు నేర్చుకోవాల్సింది. మొత్తం సమ్ అండ్ సబ్స్టెన్స్ ఇదేట. అంటే ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ ఒక్క చిన్న సూత్రం తెలుసుకుంటే చాలు. The best way to remain always cheerful and gay as a bird is to according to Baba's instructions. అన్నిటికన్నా ఒక పక్షిలాగా ఉండడం అనమాట. అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం ఒక పక్షిలాగా హాయిగా స్వేచ్ఛాయుతంగా మనం ఎగురుతూ ఉత్తమంగా ఉండాలంటే బాబా ఇచ్చిన సూచనల ప్రకారం జీవించడమే మార్గము. He who sees the past, the present and the future will always guide us better than any man on the earth. ఎవరైతే నీ నీకు వర్తమాన
నీ భవిష్యత్ అంటే భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకుని ఆయన ఆ భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానం కలిగి ఉంటాడో అతను మాత్రమే మనని కరెక్ట్ గా మార్గనిర్దేశం చేయగలగట. అంతే కదా, భగవంతుడికి మాత్రమే, అంతే కదా, ఆయనకే కదా తెలుసు మనకి, ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు కదా మనకి ఏదైతే కలిగి ఉన్నామో, మనం ఏది మనం మన మనం మనం ఏం చేసామో, మనం ఏం చేసామో ఆయనకు తెలుసు, మనం ఏం చేస్తున్నామో ఆయనకు తెలుసు, ఏం చేస్తామో ఆయనకు తెలుసు. ఈ భూత వర్తమాన భవిష్యత్ కాల తాలూకు జ్ఞానం కలిగి ఉంటాడు ఆయన. కాబట్టి నీకు ఏం చెప్తున్నాడంటే, రేపు బాబుని వీళ్ళ వెళ్ళకూడదురా అని చెప్తున్నాడు నీకు. ఆయన ఈ 3 జ్ఞానాలు కలిగి ఉంటాడు కాబట్టి నువ్వు ఇలా వెళ్ళకూడదురా అని చెప్తున్నాడు. కానీ మనం వినట్లేదు, ఆయన మనకు కనిపించట్లేదు, ఆయన తాలూకు గొప్పతనం మనకి చూపించట్లేదు. ముందు ముఖ్యంగా ఏంటంటే మన ఈగోని ఆయన సాటిస్ఫై చేయలేకపోతున్నాడు. అది అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మన ఈగోని ఆయన సాటిస్ఫై చేయలేకపోతున్నాడు అని చెప్పేసి, అంటే నేను అడిగిన ప్రశ్నకి నా ఎదురుగుండా వచ్చి ఆయన కనబడాలి. మనకెందుకు కనబడాలి? పుణ్యాత్ముడు వాడు, మనమేమైనా పుణ్యం చేసుకున్నామా? అది కూడా లేదు మనకు ఎదురుగుండా కనబడడానికి. మన ఎదురుగుండా కనబడాలి అంటే మనమేమైనా అంత తీసిమార్కాలంటారు మనం దాంట్లో, అలాంటి వాళ్ళం కాదు కదా. సో అది అన్నమాట లెక్క. అది అందుకనే మనకి ఆ ఈగో సాటిస్ఫాక్షన్, మనం ఫాల్స్ ఈగో ఏదైతే ఉందో, ఫాల్స్ ఈగో ఎప్పటికీ సాటిస్ఫై అవ్వదు. ఆ ఫాల్స్ ఈగోతో ఆయన చూద్దామని ప్రయత్నిస్తున్నాం. ఈ ఖాళీ అయిన హృదయంతో ఉన్నాం. ఆ కోరిక, మనం చిల్లు బింది వంటి కోరికలు కలిగి ఉన్నాం. సో ఎప్పటికీ కూడా మనం సంతోషాన్ని పొందలేం. కాబట్టి ఆయన చెప్పేది ఏంటంటే, భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానం కలిగి ఉన్న ఆ భగవంతుడు చెప్పేది, అవతారుడైన ఆ మెహర్ బాబా చెప్పేది ఏంటంటే, ఆయన చెప్పిన సూచనలో ఆ జ్ఞానం తెలుసు కాబట్టి ఆయన ఇచ్చిన సూచనలో మనం నడవడమే అని అంటాడు. అని హియర్ ఆల్ ఆర్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ హెల్త్. ఇక్కడ అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉన్నారు. బాబా మోస్ట్ ప్రాబబ్లీ లీవ్స్ జబల్పూర్ ఆన్ ద 15th instant. బాబా 15వ తారీఖు నాడు జబల్పూర్ నుంచి బయలుదేరిపోతారు. రిమైండ్ మీ టు ఆల్ ద డియర్ వన్స్ ఎట్ హోమ్, టు ఆది అండ్ టు బావు. అంటే అందరూ కూడా మీకు గుర్తు చేసినట్టు చెప్పమన్నారు. అంటే నన్ను ఒకసారి నేను గుర్తు చేసినట్టు, అందరినీ గుర్తు చేసినట్టు చెప్పండి అని చెప్తున్నాడు అనమాట. విత్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ బిలవెడ్ బాబా. బాబా యొక్క ప్రేమాశీసులతో ఐ రిమైన్, నేను ఉంటాను, యువర్ లవింగ్ సన్, నీ ప్రియమైన పుత్రుడు ఇరాజ్ అని రాసి మళ్ళీ కింద ఎంఎస్ ఇరానీ అని సంతకం పెట్టారు. అంటే బాబా రాయించారని అది చూడండి ఎంత గొప్పగా రాస్తాడు ఈరోజు గారు. అంటే ఎక్కడ మళ్ళీ అది బాబా రాయించారు, నేను రాయలేదు నానా అని చెప్తూ ఎంఎస్ ఇరానీ అని సంతకం పెట్టారు. సో ఈ ఉత్తరం ఇంత, అంటే ఒక ఉత్తరం మనకి ఆల్మోస్ట్ ఓ సెషన్ పడుతుంది. ఇవాళంతా కూడా మనకు 30 నిమిషాలు 20 నిమిషాలు పైన పట్టినట్టుంది. ఈ ఉత్తరం తాలూకు, అంటే ఇది ఎందుకు ఈ ఉత్తరాన్ని ప్రచురించారు అనేది మొదటిసారి చదివినప్పుడు నాకు సుస్పష్టమైన విషయం ఏంటంటే, మన దైనందిన జీవితంలో మనం ఏ విధంగా జీవించాలో ఈ ఉత్తరం తెలుపబడింది. అంటే బాబా స్వయంగా ఇరుచి గారి చెల్లెళ్ళకి, ఇరుచి గారి తండ్రి గారికి, గణయ్య గారికి తెలియజేసిన విషయాలు మనం తెలుసుకున్నాం అనమాట. అంటే ఒక కుటుంబం ఎలా ఉండాలి, కుటుంబంలో ఆ బంధాలు ఏ విధంగా ఉండాలి అని చెప్పారు బాబా. ఎంత అద్భుతంగా చెప్పారు. సో the tour had left Mehrabad on December 8th, and now on January 10th the Jasawala family was returning to Nagpur. అది డిసెంబర్ 8వ తారీఖు నాడు వీళ్ళందరూ కూడా అక్కడ మెహరాబాద్ నుంచి బయలుదేరారు. ఇక్కడ 10వ తారీఖు నాడు, అంటే జనవరి 10, అంటే సుమారుగా ఒక నెల 2 రోజుల దాకా ఆ జసావాలా ఫ్యామిలీ బాబాతో ఉండి మళ్ళీ తిరిగి తమ యొక్క కుటుంబ పెద్ద అయిన పాపా జసావాలా దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆఫ్టర్ సెటిలింగ్ హిస్ మదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ దేర్, ఇరుజ్ రిటర్న్ టు జబల్పూర్ టు డ్రైవ్ ద బ్లూ బస్ వన్స్ అగైన్. తన తల్లిగారిని, తన చెల్లెళ్ళని, తన తమ్ముడిని తన తండ్రి దగ్గర దింపేసిన తర్వాత ఇరుజ్ గారు జబల్పూర్ నుంచి నాగ్పూర్ తీసుకెళ్లి వాళ్ళని దింపేసి మళ్ళీ బాబా జబల్పూర్ వచ్చేసి ఆయన ఏం చేశాడంటే, బాబా ఏం చేశారు, మళ్ళీ ఆయన బాబా బస్సు డ్రైవ్ చేయడానికి వచ్చాడు బాబా దగ్గరికి. డ్యూరింగ్ దిస్ పీరియడ్ బాబా ట్రావెల్డ్ విత్ ద ఉమెన్ టు ఆగ్రా టు సీ తాజ్ మహల్ అండ్ టు బృందావన్ అండ్ మథురా, ప్లేసెస్ అసోసియేటెడ్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ లార్డ్ కృష్ణ. ఈ కాలంలో బాబా ఏం చేశారంటే ఆ స్త్రీలతో ఆగ్రా వెళ్ళారు, ఆగ్రా తాజ్ మహల్ చూడడానికి.
ఆ తాజ్మహల్ దగ్గర నుంచి బృందావనం చూడడానికి వెళ్ళారు. ఆ బృందావనం నుంచి మధురం చూడడానికి వెళ్ళారు. ఆ మధురం చూడడానికి వెళ్ళిన తర్వాత అంటే ఈ మధుర బృందావనం ఇవన్నీ ఏంటి, ఈ శ్రీకృష్ణుడి యొక్క అవతార కాలంలో ఆయన బాబా తిరిగిన ఆ ఆ ప్లేస్లు అనమాట ఇవన్నీ కూడా. హీ ఇన్స్ట్రక్టెడ్ ఇరోజ్ టు రైట్ టు హిస్ మదర్ అండ్ ఇన్ఫార్మ్ దెమ్ దట్ ఇఫ్ బాబా పర్మిటెడ్ he could join Baba there, and if Papa could take 7 days off, he could come with them. అయితే ఆయన ఇరుజ్ గారికి ఆయన ఉత్తరం రాయించారు. బాబా ఇరుజ్ గారి చేత తన తల్లిదండ్రులకు ఉత్తరం రాయించారు. వాళ్ళు నాగ్పూర్లో వదిలేసి వచ్చాడు కదా ఇరుజ్, మరి వాళ్ళ తన తల్లిదండ్రులు ఇద్దరికి ఆయన ఉత్తరం రాయించాడు. ఏంటంటే, మేము ఇలాగా ఆగ్రా వెళ్తున్నాం. ఆగ్రా చాలా చూడాల్సిన ప్రదేశం కదా, మరి తాజ్మహల్ అదీను. బృందావనం వెళ్తున్నాం, ఆ తర్వాత మథుర వెళ్తున్నాం. ఒకవేళ కానీ పాపా జసావాలా కానీ సమ్మతిస్తే, ఆయన చూడండి ఆయన ఉత్తరం రాయడం గైమయ్య గారికి, పాపా జసావాలా గారు కానీ సమ్మతిస్తే ఆయన కూడా ఆయనతో పాటు మీరందరూ కూడా బయలుదేరి మా దగ్గరకు వచ్చి మాతో పాటు ఈ బృందావనం, అంటే పాపా జసావాలాకి 7 రోజులు సెలవు దొరికి ఆయన సమ్మతిస్తే మాతో పాటు 7 రోజులు మీరు కూడా తాజ్ మహల్, మథురా, బృందావనం ఇవన్నీ తిరగొచ్చు అని చెప్పేసి గైమయ్య గారికి ఉత్తరం రాయించారు. However, Papa was not pleased with the idea of his wife and children again joining Baba for the tour so soon after returning to Nagpur, nor he did not want to go himself and refused to give his consent. పాపా చేసే వాళ్ళకి ఎలా ఉంది, ఇంకా నిన్న మొన్న వచ్చారు వాళ్ళు, చూడండి అంతే కదా, ఒక వారం రోజులు అయిన వెంటనే ఉత్తరం వచ్చింది ఆయనకి. ఉత్తరం వచ్చేసరికి పాపా చేసే వాళ్ళకేమో పిల్లలు ఇప్పుడే వచ్చారు, వాళ్ళు ఇంకా నిన్న కాక మొన్నే వచ్చారు, అంత తొందరగా మళ్ళీ బాబా దగ్గరికి వాళ్ళని పంపించేయడం ఆయనకి ఇష్టం లేదు. అదే విధంగా ఈయన కూడా వాళ్ళతో పాటు తిరగడం కూడా అది కూడా ఇష్టం లేదన్నమాట. తన భార్య బిడ్డలతో ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను వాళ్ళతో గడపాలి అనే భావన కలిగి ఉన్నాడు ఆయన. సో దీంతో ఆయన ఏం చేశాడంటే, బాబాకి ఎస్ అని చెప్పలేదన్నమాట. ఇంకా లేదు, నా వల్ల నేను ఇంకా వెళ్ళను అని నిర్ణయించుకున్నట్టున్నాడు. మరి మనసులో ఏం నిర్ణయించుకున్నాడో. సో మొత్తానికి ఆయన బాబాతో వీళ్ళు వెళ్ళి ఆ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వడం, దాన్ని ఆయన కూడా వీళ్ళందరూ ఆగ్రాలో బాబాతో రమ్మన్నారు కదా, బాబా అక్కడికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేకపోయింది. సిన్స్ బాబా హ్యాడ్ సెడ్ దట్ దే షుడ్ ఓన్లీ కమ్ ఇఫ్ పాపా అగ్రీడ్, ఇరోజ్ మదర్ ఫెల్ట్ మచ్ యాంగిష్ and wrote to Baba and Iruj expressing her disappointment. అంటే ఆవిడ బాబా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏంటది, అంటే ఆయనకి పాపా జసావాలాకి ఇష్టం ఉంటేనే రండి, లేకపోతే రావుతున్నారు బాబా. పాపా జసావాలాకి ఇష్టం లేదు. లేకపోయేసరికి భార్య అయిన గైమయ్య గారికి చాలా ఆవిడకి ఆందోళన పెరిగిపోయింది బాగా. అంటే టెన్షన్ వచ్చేస్తుంది ఆవిడకి, ఆందోళన పెరిగిపోయి ఆవిడ ఈయన మొగుడు భర్తను ఏమంటుంది ఇంకా ఆవిడ, చెప్పండి మీరు ఒకసారి, మనం భర్తను ఏమంటాం? సో ఆవిడ ఏం అనలేక ఆవిడ నిరాశపడడం ప్రారంభించింది అనమాట. ఆవిడ ఏం చేశారంటే బాబాకు ఒక ఉత్తరం రాశారు. ఇప్పుడు మనం భార్యాభర్తల గొడవలో జనరల్ గా ఎవరు తలదూర్చు. బాబా ఏమంటారంటే, నీ భర్త ఎప్పుడు రైట్ అంటారు, యువర్ హస్బెండ్ ఆల్వేస్ రైట్ అని చెప్పేశారు. అప్పుడు ఆయనకి నిజంగా అతను క్రూరుడైతే బాబా ఏమనలేదు ఇంకా. కానీ ఆ రోజుల్లో బాబా, అంటే ఆ రోజుల్లో కాదు, అంటే నీ భర్తని సంరక్షిస్తున్నంత కాలం నీ భర్తతోనే ఉండమని చెప్పారు బాబా ఆవిడకి. సో నీ భర్త అంగీకారం లేకుండా ఏ పని చేయొద్దన్నారు. ఆ భర్త అంగీకరించలేదు. ఆవిడకేమో ఆందోళన ప్రారంభమైంది. ఆందోళన, అయ్యో మా ఆయన ఇట్లేదు అనుకుని డిప్రెషన్లోకి, అంటే బాగా నిరాశ పొందింది అన్నాడు. నిరాశ పొంది బాబాకు ఒక ఉత్తరం రాసింది ఆవిడ. బాబా అని, నా భర్తతో నేను ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను, బాగా నిరాశగా ఉంది, నీ దగ్గరికి రాలేకపోవడం ఏదో ఉంటుంది కదా. ఇంకా ఆవిడ పాపం ఆవిడ బాధతో, ఆ భక్తితో, ఆ ప్రేమతో, ఆవిడ బాబా మీద ఉన్న ప్రేమతో ఆవిడ ఉత్తరం రాసింది. ఉత్తరం రాసిన తర్వాత బాబా దానికి ఒక అద్భుతమైన రిప్లై ఇచ్చారు. చాలా మంచి రిప్లై ఇచ్చారు బాబా. సో ఈ రిప్లైని ఇవాళ వెంటనే చదివేస్తే కుదరదు, ఈ రిప్లైని రేపు చదువుదాం. సో ఇది కూడా ఒక అద్భుతమైన ఉత్తరం. అంటే దాంట్లో మనకి ఏదైతే ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉన్నాయో రేపు చదువుదాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి.
జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా.